నా పేరు పార్థు. మాది ఒక మారుమూల పల్లెటూరు. మా ఊరు చుట్టూ పచ్చని పొలాలు, తోటలు, అడవులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా ఊరికి ఒకే ఒక్క బస్సు మాత్రమే వస్తూ వెళ్తూ ఉంటుంది. రాత్రి 11 గంటల తర్వాత మా ఊరి నుండి కానీ, బయట నుండి కానీ ఏ వాహనాల రాకపోకలు ఉండవు. ఒకరోజు నేను నా ఫ్రెండ్ మూర్తి కలిసి పట్నానికి సినిమా చూడడానికి వెళ్ళాము. థియేటర్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. జనం అంటే ఏ కొద్ది మందో కాదు, కొన్ని ఊర్ల జనాలు అక్కడికి ఎద్దుల బండ్లలో, ట్రాక్టర్లలో, సైకిల్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు. బాలకృష్ణ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. డప్పుల మూతల మధ్య 2 పొట్టేళ్లను నరికి వాటి రక్తాన్ని బాలకృష్ణ గారి పోస్టర్ మీద చల్లుతున్నారు. బాలకృష్ణ నుదుటి మీద రక్తంతో తిలకం దిద్దుతున్నారు. పోస్టర్ మొత్తం రక్తంతో నింపేశారు. ఆ ప్రాంతం అంతా ఒక చిన్న జాతరను తలపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మాకు ఈరోజు టికెట్లు దొరకడం కష్టం అనిపిస్తుంది. కానీ మా మూర్తిగడు టికెట్లు తేవడంలో నేపరుసుమా కింద మీద పడుతూ 2 టికెట్లనైతే పట్టుకొచ్చాడు. సినిమా స్టార్ట్ అయింది. థియేటర్ మొత్తం గోలగోల. మొదటి రోజు షో అంటే ఆ గోలే వేర్లేండి. పట్నం నుండి మా ఊరికి ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకు. మేము ఫస్ట్ షో చూడడానికి వచ్చాము. సినిమా మొదటి రోజు అవడం వల్ల సినిమా లేట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు సమయం 9:30 సినిమా చూసే హడావిడిలో మా ఊరి బస్సు వెళ్ళిపోతుందన్న ధ్యాస లేకుండా పోయింది. సినిమా అయిపోగానే పరుగున నేను మూర్తి బస్టాండ్కి వెళ్ళాము. అప్పుడే బస్టాండ్ నుండి బస్సు బయటికి వస్తూ ఉంది. ఇవాళ మా అదృష్టం బాగుంది, బస్సు ఇంకా పోలేదనుకుంటూ బస్సు ఎక్కాము. బస్సు ఎక్కి మూర్తి నేను సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. బస్సు మొత్తం ఖాళీగా ఉంది. ఎవరో ఒక ముసలావిడ బస్సులో చివరన కూర్చొని ఒక్కాక నములుతూ ఉంది. ఆమె పక్కనే ఒక పిల్లాడు కూర్చొని ఉన్నాడు. అసలు కండక్టర్ మా దగ్గరికి వచ్చాడు. మా ఊరు మారేడుమిల్లికి 2 టికెట్లు తీసుకున్నాము. కండక్టర్ కొత్తవాడిలా ఉన్నాడు. ఏంటన్నా రోజు వచ్చి వాళ్ళు లేరు, ఇవాళ మీరు ఉన్నారే అని మూర్తి అడిగాడు. కొత్తవాడిని మీరా, నేనా అని ఆ కండక్టర్ టికెట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కండక్టర్ ఏం చెప్పాడో అర్థం కాక సరేలే అని మా సినిమా కబుర్లు మేము చెప్పుకుంటూ ఉన్నాము. మా ఊరు మారేడుమిల్లి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే మా ఊరు వెళ్ళాలంటే ఒక పెద్ద అడవిని దాటాల్సి ఉంటుంది. అది చాలా దట్టమైన చెట్ల మధ్యలో నుండి వెళ్ళాలి. పగలు వెళ్ళడానికి భయపడేంత దట్టమైన అడవి. ఆ దారి మొత్తం చాలా చీకటిగా, చాలా భయంకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ అడవుల్లో ఏవో భూతాలు తిరుగుతాయని రాత్రిపూట ఆ దారిలో రాకపోకలను మా ఊరి పెద్దలు నిషేధించారు. అందువల్ల రాత్రి 10 గంటల తర్వాత మా ఊరు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. బయటి నుండి కానీ, మా ఊరి నుంచి కానీ రాకపోకలు అనేటివి జరగవన్నమాట. బస్సులో నేను మూర్తి మాట్లాడుకుంటూ ఉండగా ఒక చోట మా బస్సు ఆగింది. అక్కడ చాలామంది బస్సు ఎక్కారు. వాళ్ళు చూడటానికి ఏదో పెళ్ళికి వెళ్ళి వస్తున్నట్టుగా ఉంది. అందరి బట్టలు చాలా మెరుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న బస్సులో జనాలు ఎక్కారు. బస్సు చాలా వేగంగా మా ఊరి వైపు వెళ్తోంది. దారి మొత్తం దట్టమైన చెట్లు, పొగమంచుతో కప్పబడి ఉంది. బస్సు లోపల చాలా నిశ్శబ్ద వాతావరణం. బస్సు వెళ్ళే శబ్దం తప్ప మరెలాంటి శబ్దము బస్సు లోపల లేదు. బస్సు చాలా వేగంగా వెళ్తుంది. ఎదురుగా చూస్తే పొగమంచు చాలా ఎక్కువ అవుతుంది. ఆ చీకటిలో అంత పొగమంచు ఉన్నా కూడా బస్సు అంత వేగంగా ఎలా వెళ్తుందో నాకు అర్థం కాలేదు. ఇంతలో మా బస్సు ఊరికి ఇంకాస్త దూరం ఉందనగా ఒక పెద్ద చెట్టు దగ్గరకు రాగానే ఆగిపోయింది. ఎందుకు ఆగింది అని చూస్తే బస్సు చుట్టూ పూర్తిగా ఏమీ కనిపించడం లేదు. బస్సు కిటికీ తీస్తే బయట నుండి కప్పలు అరుస్తున్న శబ్దం. మూర్తిగాడు భయంతో కిటికీ మూసేశాడు. బస్సు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. అందరూ చాలా నిశ్శబ్దంగా, ఎటువంటి చలనం లేకుండా ఉన్నారు. నేను లేచి డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ దృశ్యం నేను నమ్మలేకపోయాను. నా నోట మాట రాలేదు. ఎందుకంటే డ్రైవర్ సీటు ఖాళీగా ఉంది.
ఇంతసేపు బస్సును నడిపిన డ్రైవర్ ఇప్పుడు బస్సులో లేడు. హఠాత్తుగా మాయమైపోయాడు. నేను వెంటనే కండక్టర్ వైపు చూశాను. తను తన సీటు నుండి మాయమైపోయాడు. వెంటనే మూర్తి వైపు చూసి, రే మూర్తి, ఇటు చూడు, బస్సులో డ్రైవరు కండక్టరు లేరు అని చాలా గట్టిగా అరిచాను. కానీ నా మాట నాకు మాత్రమే వినిపిస్తోంది. మా కళ్ళ ముందే బస్సులో అందరూ ఒక్కరి తర్వాత ఒకరు మాయమవుతున్నారు. ఇప్పుడు బస్సులో మూర్తిగాడు, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. మా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఒకరి గుండె చప్పుడు ఇంకొకరికి వినిపించేంత గట్టిగా మరియు వేగంగా కొట్టుకుంటున్నాయి. బస్సు అద్దాలు గట్టిగా పగులుతున్నాయి. బస్సు లోపలికి చెట్ల వేర్లు వస్తున్నాయి. బస్సు మొత్తం చాలా పాతదానిలా మారిపోతుంది. మాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మూర్తిగాడితో, రే మూర్తి, మనం పారిపోదాం పదా అని అన్నాను. కానీ వాడు వినే స్థితిలో లేడు. దేన్నో చూసినట్టు షాక్తో అలాగే నిలబడ్డాడు. వాడిని గట్టిగా కదిలించాను. పార్థు, అటు చూడు, అటు చూడు అంటూ వాడి చేత్తో దూరంగా ఒక పెద్ద పొడవాటి ఆకారం వెళ్ళడం చూపించాడు. ఆ ఆకారం చూడడానికి మనిషిలాగా ఉన్నా కానీ మనిషిలాగా కనిపించడం లేదు. బస్సు దిగి పారిపోదాం పదా అని వాడి చెయ్యి పట్టుకొని డోర్ దగ్గరికి వెళ్ళాము. మా ఎదురుగా ఒక నల్లని ఆకారం మా మీదకి దూకడంతో కళ్ళు మూసుకుని కింద పడిపోయాము. తర్వాత ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించడంతో లేచి చూస్తే నేను ఇంట్లో ఉన్నాను. మా అమ్మ నన్ను నిద్ర లేపుతోంది. నాకు ఒక్క క్షణం అర్థం కాలేదు. నాకు నిజంగా అలా జరిగిందా లేక కలనా అని అయోమయంలో లేచాను. అదే విషయం మా అమ్మకు చెప్తుంటే, ఎప్పుడు జరిగేదిగా, రోజు నీకు కలర్ రావడం, నువ్వు గట్టిగా అరవడం రోజు చూస్తూనే ఉన్నాం. పోయి మీ నాన్నకు క్యారియర్ ఇచ్చిరా అని మా అమ్మ నాతో చెప్పింది. నాన్నకు క్యారియర్ పట్టుకుని పొలంకి వెళ్ళాను. నాన్న ఉదయాన్నే పొలం దున్నటానికి వచ్చాడు. క్యారియర్ ఇచ్చేసి తిరిగి వస్తున్నప్పుడు మా ఊరి అరుగు మీద పెద్ద ముసలుడు కూర్చొని చుట్ట కాలుస్తూ ఉన్నాడు. పెద్ద ముసలుడు అంటే మా ఊరి పెద్ద. ఆయన దగ్గరికి వెళ్ళి, తాత, రాత్రి నాకు ఇలా ఒక కల వచ్చింది, ఇలా జరిగింది అని చెప్పగానే ఎందుకో తెలియదు తాత చాలా కంగారుగా, నువ్వు వారిని చూసావా, వారు నీతో ఏమైనా చెప్పారా అని అన్నాడు. లేదు తాత, వారు ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని నేను అడిగాను. అప్పుడు తాత నా చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తాత వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి ట్రంకు పెట్టెల నుండి ఒక ఫోటో పట్టుకొని వచ్చాడు. ఆ ఫోటో చూపిస్తూ, వీళ్ళల్లో ఎవరినైనా నువ్వు చూసావా నాయనా అని నాతో అడిగాడు. అవును తాత, ఈ ఫోటోలో అందరినీ చూశాను. రాత్రి నా కళ్ళలోకి వీళ్ళందరూ వచ్చారు అని చెప్తూ, మా ఊరిలో ఎప్పుడూ చూడని వారు ఆ ఫోటోలో ఉండడం, వారు నాకు ఎందుకు కనిపించారు అనుకుంటూ ఫోటో వైపు అలాగే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు వెంటనే, తాత, అందరినీ చూశాను, కానీ ఈ ఒక వ్యక్తిని తప్ప అందరూ బస్సులో ఉన్నారు. ఆ ఫోటోలో ఒకరి వైపు చూపించాను. తాత ఫోటో తీసుకొని, నీ కలలో చూడని వ్యక్తి ఎవరు కాదు నాయనా, నీ ఎదురుగా ఉన్న నేనే అంటూ తాత నాకు షాక్ ఇచ్చాడు. తాత అలా చెప్పగానే దాదాపు నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇప్పుడు తాత, నాయనా, దాదాపు 50 సంవత్సరాల క్రితం మేమంతా ఒక పెళ్ళికి వెళ్ళి వస్తున్నాము. అప్పుడు నేను నీ అంత వయసులో ఉండేవాడిని. మేము మా తిరుగు ప్రయాణంలో సరిగ్గా మన ఊరికి ఇంకో 5 కిలోమీటర్ల దూరం ఉంది అనగా మా బస్సు చక్రం పంక్చర్ అయింది. చుట్టూ కటిక చీకటి. ఆ చీకట్లో బస్సు పంక్చర్ అవ్వడం అంటే ఇక ఆ రోజు అక్కడే ఉండాలన్నట్టు. డ్రైవరు మరియు కండక్టరు మొదట బస్సు దిగి పంక్చర్ అయిందా లేదా అని చెక్ చేస్తూ ఉన్నారు. వారి వెనకే మన ఊరి వారు అందరూ బస్సు ఆగింది కదా అని కొందరు సిగరెట్లు కాల్చడానికి, కొందరు వారికి తోడుగా
అలాగే డ్రైవర్కి కండక్టర్కి సహాయపడదామని అందరూ దిగిపోయారు. నేను పెళ్ళిలో బాగా అలసిపోవడం వల్ల బస్సులోనే పడుకుండిపోయాను. లేచి చూస్తే బస్సులో ఎవ్వరూ లేరు. చుట్టూ పెద్ద చెట్లు, పూర్తిగా చీకటి, ఏమీ కనిపించడం లేదు. బస్సు బయట దూరంగా ఏవో శబ్దాలు. అవి మనుషులు చేసే శబ్దంలాగా నాకు అనిపించలేదు. ఆ పొద్దు నాలో చాలా భయం మొదలైంది. బస్సు లైట్లు ఆన్ చేసి బస్సులో నుండి చుట్టూ చూశాను. ఎవ్వరూ కనిపించడం లేదు. చాలా నిశ్శబ్ద వాతావరణం. ఆ చోటు చాలా భయంకరంగా ఉంది. ఆ నిశ్శబ్దమే నన్ను బస్సు కిందకు దిగకుండా చేసింది. బస్సు కిటికీలోంచి బయటికి చూసా. బస్సు చక్రాలు విడదీసినట్టు ఏదీ లేదు. నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే అర్ధరాత్రి పూట ప్రయాణం అనేది చాలా సాహసంతో కూడుకున్న ప్రయాణం అని నాకు తెలుసు. వీరి అందరినీ దయ్యం మాయం చేసిందని నేను అనుకున్నాను. ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ నా కలలో మెదులుతూ ఉంది. ఎటు చూసినా కారు చీకటి, మబ్బులు, ఏదో దుష్టపీడ ఆవహించినట్టు మొత్తం ఆ ప్రాంతమంతా చాలా విహీనంగా కనబడసాగింది. ఇక ఈరోజు నేను ఇక్కడ ఉండలేనని నాకు అర్థమైంది. నేను మన ఊరిలో ట్రాక్టర్ తోలిన అనుభవం ఉండడంతో బస్సును నేనే స్టార్ట్ చేసి మన ఊరికి వేసుకుని వచ్చాను. వచ్చి ఊరిలో ఉన్న అందరినీ గట్టిగా పిలిచా. అందరూ ఏమైంది ఏమైంది అంటూ నా చుట్టూ చేరారు. వారికి జరిగిన విషయం మొత్తం చెప్పాను. నా మాటలు విన్న ఊరి జనాలు మొత్తం ఏకమయ్యారు. ట్రాక్టర్లు, బండ్లు, ఏది దొరికితే అది. ప్రతి ఒక్కరూ నన్ను వెంట పట్టుకుని ఆ చోటికి వెళ్ళాం. చుట్టూ చీకటి మరియు చాలా భయంకరంగా ఉన్న ఆ ప్రాంతంలో లాంతరు వెలుతురులో, ట్రాక్టర్లు వెలుగుల్లో వెతకాల్సి వచ్చింది. ఈ ఒక్కరూ వెతకడం ప్రారంభించారు. ఎక్కడ ఏ జాడ కనిపించడం లేదు. ఏ ఒక్కరి ఆచూకీ దొరకడం లేదు. అలా సుమారు 4 నుంచి 5 గంటలు వెతికాం. ఇక ఈ రాత్రిలో వారిని కనుక్కోవడం కుదరదు అని ఉదయాన్నే వచ్చి వెతకాలి అని మొత్తం అందరూ తిరిగి మన ఊరికి వచ్చేసాం. మరుసటి రోజు ఉదయం ఈ విషయం మొత్తం పక్క ఊర్లకు పాకింది. పక్క ఊర్ల నుండి కూడా మన వాళ్ళను వెతకడానికి ట్రాక్టర్లలో జనాలు వేసుకొని వచ్చేసారు. అలాగే పట్నం నుండి పోలీసులు కూడా వెతకడానికి వచ్చారు. మన ఊరి జనము, పక్క ఊర్ల జనాలు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏ ఒక్కరు వెతికినా వారి జాడను మేము కనిపెట్టలేకపోయాం. అలా కొన్ని రోజులు మేము రావడం, వెతకడం, రావడం, వెతకడం, కానీ వారి జాడ మాకు కనిపించలేదు. అలా కొన్ని నెలల పాటు జరిగింది. ఇక వారు మాకు కనిపించరు అని చెప్పి ఆ రోజు నుండి ఇంకా ఆ దారి గుండా రాత్రిపూట 11 గంటల తర్వాత రాకపోకలను నిషేధిస్తూ ఊరి పెద్దలు తీర్మానం చేశారు అని తాత మొత్తం కథను చెప్పాడు. మరి తాత, ఆ తర్వాత మన ఊరి వారు ఎవరికి కనిపించలేదా అని నేను అడిగాను. లేదు, ఇక ఆ తర్వాత ఎవరూ కనిపించలేదు. ఇన్నాళ్ళకు నీకు కలలో కనిపించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వారు నా కలలో ఎందుకు కనిపించారు? సరే తాత, నేను వెళ్తాను అని నేను ఇంటికి వచ్చేసాను. మనసులో తాత చెప్పిన కథ మెదులుతూ ఉంది. తాత చూపించిన ఫోటోలో తాత కాకుండా నేను ఇంకొక వ్యక్తిని చూశాను. కానీ ఆ ఫోటోలో ఆ వ్యక్తి లేడు. ఆ వ్యక్తి ఎవరా అని నా మనసులో నేను మొత్తం వెతికాను. ఆ నల్లటి ఆకారం బస్సులో నుండి నేను కిందకు దిగబోతుంటే నన్ను బయటకు వెళ్లకుండా ఆపాడు. ఆ వ్యక్తి, అదే శక్తి ఎవరో కాదు, మా అన్నయ్య.